జస్ట్ కాళ్ళకు నెయిల్ పెయింట్ పెట్టుకోవడానికి మేము ఇన్ని నెయిల్ పెయింట్స్ కొంటాము, ఎవ్రీ కలర్ కొంటాము. అలాంటి అమ్మాయిలము లైఫ్లో నేను జస్ట్ కాళ్ళకు నెయిల్ పెయింట్ పెట్టుకోవడానికే ఇన్ని కలర్స్ నెయిల్ పెయింట్స్ కొన్న అమ్మాయిని, ఒక అబ్బాయిని లవ్ చేయడానికి ఎన్ని ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తాను, ఎన్ని చేస్తాను. ఆ అబ్బాయి క్వాలిటీస్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చేస్తాను కదా. అలా చేసిన అమ్మాయిని తన కోసం నేను 27 ఇయర్స్ వెయిట్ చేసి 27 ఇయర్స్ తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి ఈరోజు నో అని చెప్తే ఎలా ఉంటుంది? నేను అంత తేలిక అమ్మాయిని కాదు. ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి 1000 సార్లు ఆలోచిస్తాను. అలాంటి అమ్మాయిని, అలాంటి దాన్ని, జస్ట్ ఒక నెయిల్ పెయింట్ కోసమే నేను ఇంత ఆలోచించే అమ్మాయిని, నా లైఫ్ పార్ట్నర్ గురించి నేను ఎంత ఆలోచిస్తానో, ఎంత డిసిజన్ తీసుకుంటానో. తొందరగా డిసిజన్ తీసుకుంటాను అని అంటారు. నేను తొందరగా డిసిజన్ తీసుకొని ఏది కానీ ఆలోచించి తీసుకుంటాను. మరి ఆలోచించుకున్న డిసిజన్ మీద లైఫ్ లాంగ్ కట్టుబడి ఉంటాను. లైఫ్ లాంగ్ కట్టుబడి ఉంటాను. ప్రాణం పోయినా మాట తప్పను, డిసిజన్ వెనుకకు తీసుకోను. అంతే. ఒక్కసారి ప్రామిస్ చేశానంటే అది నా క్యారెక్టర్. శ్రవంతి అంటే అచ్చపిచ్చ అమ్మాయి కాదు. బట్ నాతో ఫ్రెండ్షిప్ చేసిన నా స్కూల్ ఫ్రెండ్స్కి, కాలేజ్ ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి తెలుసు. కానీ బయట వాళ్ళకి తెలియదు కదా శ్రవంతి అంటే ఏంటో బయట వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అని చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ ఏంటో నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. ఎవరికో చెప్తే ఎవరో వింటారు, ఎవరో చేస్తారు, ఐ డోంట్ నో. నాకు సంబంధం లేదు. నేను ఇలానే ఉంటాను. కానీ ఒకటైతే నిజం, పంచభూతాలు నాకు సపోర్ట్ చేస్తాయి. నిజం చెప్తున్నాను. పంచభూతాలు నాకు ఏ విషయంలో కానీ సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నేను దేవుణ్ణి కోరుకుంటాను. పూజలు మాత్రమే చేస్తాను. అందుకే పంచభూతాలు నాకు సాక్షిగా నిల్చుంటాయి. నేను వేసే ప్రతి అడుగులో పంచభూతాలు నాకు ఉంటాయి. ప్రతి దగ్గర నేను ప్రతి ప్రాబ్లంలో నాకు సంబంధించిన మా రిలేటివ్స్ కానీ, అసలు నా క్యాస్ట్ వాళ్ళు కానీ, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ప్రతి విషయం నాకు హెల్ప్ చేస్తానని ముందుకు వస్తారు. ప్రతి విషయంలో ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళంతా ఒక 1 రూపీ కూడా నా దగ్గర తీసుకోలేదు. జస్ట్ చెల్లెలు అని పిలుస్తారు. అలాంటి నాకు పంచభూతాలు నాకు సపోర్ట్ ఉన్నాక నేనెందుకు ఒక దాని గురించి భయపడడం, ఏడవడం? ఐ డోంట్ నో. ఎందుకంటే దేవత నాకు సపోర్ట్ ఉంది. యాక్చువల్గా దేవత నా సపోర్ట్ ఉంది. దేవత నాతో మాట్లాడుతుందా లేదా అని పక్కన పెడితే, నేను దేవుడి ముందు చేయి పెట్టి నా కోరిక ఇదని చెప్తే నా చేతిలో పువ్వు పడుతుంది, సరిపోతుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మా కులదైవం సమ్మక్క సారక్క ఉంది, భద్రకాళమ్మ ఉంది, మా హన్మకొండ, ఇంతమంది అమ్మవారు ఉన్నాక నేను ఏ విషయంలో ఎందుకు బాధపడాలి? బాధపడే ఛాన్సెసే లేనే లేదు. అస్సలకే బాధపడను. నాకు దైవం సాక్షిగా ఉంది. యాక్చువల్గా మా రిలేటివ్స్ ఆంటీతోని నేను ఏడ్చాను ఆంటీ అని చెప్పాను. చెప్తే ఆంటీ అంది, ఏ ఆడపిల్ల ఈ ఏజ్లో నిప్పులగుండం దాటదురా, నువ్వు కొమరవెల్లి మల్లన్న గుడిలో నిప్పులగుండం దాటావు. ఆ దాటినది ఎప్పుడూ ఊరికే పోదు. లాస్ట్ ఇయర్ మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇయర్ నిప్పులగుండం సింగిల్గా కాదు, కప్పులుగా వచ్చి దాటుతావు అంది. అసలు నిప్పులగుండం దాటడం అంటే అది అస్సలకు అంత తేలికైన పని కాదు. చాలా అది. అలాంటిది నువ్వు దాటావంటే అది ఎంత ధైర్యం ఉండాలో చెప్పు. మళ్ళీ నువ్వు ఉరుకుకుంటా స్లోగా దేవుడి మీద భక్తితో పెట్టే దాటావు. ఒక్క అడుగు కూడా స్పీడ్గా వేయకుండా స్లోగా నడిచావు. నీకు దైవశక్తి ఉందిరా, నువ్వు బాధపడకురా. ఎప్పుడు నీ దిక్కు న్యాయం ఉంది, న్యాయమే జరుగుతుంది.